పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. రాజు అనేవాడు కటిక నేల మీద పడుకున్నా ఆయన రాజే అంటారు. పంద్ అనేది బురదలో కాకుండా సింహాసనం మీద కూర్చుని దాన్ని పందని అంటారు. ఎవరి గురించి అంటున్నానో మీ అందరికీ అర్థమవుతుంది. అమ్మా రోజా, నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ బాగుండదు, నాకు కొంచెం సంస్కారం అడ్డొస్తుంది. ఒక మహిళగా నిత్యం బోకు డాన్సులు వేసుకుంటూ బోకెవరాలు చేసుకుంటూ సంస్కారహీనంగా మాట్లాడే నువ్వు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది. నోరు మూసుకొని దయచేసి జనసేన పార్టీ గురించి మాట్లాడకుండా నీ పార్టీలో నీకు కనీసం సీట్ ఉందా, నీ ఒగస ఏమని ఉంటే నగిరి ప్రజలకు చూపించు. నీ బ్రతుక్కి నీ ఇంటి ముందర రోడ్ వేయడం చూసుకో. టూరిజం శాఖకి ఏం అభివృద్ధి చేసావో ఏడ్చు. టికెట్లు అమ్ముకుంటూ వెంచర్లు వేసుకుంటూ అక్రమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి కొడుకులకు కార్ గిఫ్ట్గా ఇచ్చి కూతుర్లకు డ్యాన్స్లు వేయించుకుంటా, ఇది కాదు రాజకీయం అంటే. ప్రజలకు మంచి చేయడం కోసం నేను నిలబెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కోసమో జనసేన పార్టీని హేళన చేయడం కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించే అంత అర్హత కూడా నేను ఒక నీచ స్థాయి మహిళవు. నువ్వు నీ బ్రతుకేంటో రాష్ట్రంలో ప్రతి మహిళకి తెలుసు. నీ బ్రతుకేంటో నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. నన్ను ఇంకా దిగజారి మాట్లాడేలాగా చేయకుండా జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తుంది. పైసా డబ్బు ఆశించకుండా, క్వార్టర్ మందు పోయకుండా, బిర్యానీ ప్యాకెట్లు పట్టకుండా జనాలను సమీకరించి మీటింగ్లు కండక్ట్ చేసే అంత స్థాయి పవన్ కళ్యాణ్ గారిది. నీ బ్రతుక్కి నీ కాన్స్టిట్యుయెన్సీలోకి నువ్వు వస్తే నీ ఇంటి ముందరకు రావాలంటే నువ్వు మద్యమో మందో లేదంటే ఆ డబ్బులో ఇస్తే కానీ నీ ముఖం వెనకాల నీ వెనకరారు. కనీసం నువ్వు నగిరి ప్రజలకు చేసింది నేను చెప్పుకుని బ్రతుకుంటే ఇప్పుడు కానీ చెప్పుకో. ఈ 2 నెలల్లో నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మాట్లాడితే ఇంకొకసారి ఆయన పేరు ప్రస్తావించినా నగిరిలోకి వచ్చే కొడతారు నిన్ను జనాలు. జాగ్రత్త రోజా, దయచేసి చెప్తున్నావు. ఎందుకంటే నీ పార్టీలో నీ స్థానం ఏంటో, నీ బ్రతుకేంటో తెలుసుకో. జై జగన్ జై జగన్. అసలు మహిళలకు ఇచ్చిన హామీ ఏంటి? సంపూర్ణ మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ చేసి ఎలక్షన్కి పోతామన్నావు. దాని గురించి మాట్లాడి నీకు వగ ఉంటే దాని గురించి డిబేట్లకు రా మాతో పాటు జనసేన వీర మహిళలతో. అప్పుడు మాట్లాడతాం నీ వగేంటో నువ్వేంటో. 2014లో ఏమన్నావమ్మా రోజా? నువ్వు మా పవన్ కళ్యాణ్ గారు భిక్ష వల్ల గెలిచావు చంద్రబాబు నాయుడు నువ్వని చెప్పావు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ముష్టి వేయించుకున్నాడు సీట్లను మాట్లాడుతున్నావు నువ్వు. మీది నరం లేని నాలిక, మీరు ఎలా అయినా మాట్లాడగలుగుతారు. మీకు ఒక విధానం, ఒక పద్ధతి ఏమీ లేదు. ఎలా చెప్పా ఎలా అడిగితే మీకు కాళ్ళు ఎలా పట్టుకుని ఎలా సవరదిస్తే మీకు అట్లా మంత్రి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు పారేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి భజన బ్యాచ్, భజన బృందం మీదంతా. అంబటి సంబరాల రాంబాబు కోసం వస్తే కాపు కులంలో పుట్టిన ఒక చీడ అంబటి రాంబాబు. నిజంగా చెప్పాలంటే ఏమేం చేస్తాడు, మాకు పట్టిన దరిద్రం అని చెప్పి సత్తెనపల్లి ప్రజలు ఈ రోజున ట్వీట్ చేస్తున్నారు. మాకు పట్టిన నరకం, మాకు పట్టిన దరిద్రం, మా సత్తెనపల్లిని నాశనం చేసేసాడు అంబటి రాంబాబు అని. నీ నియోజకవర్గం నువ్వు ఏడవయ్యా? పవన్ కళ్యాణ్ సంగతి నీకెందుకు? అదేమంటే కాపు కులం అని ఎత్తుకొస్తావు నువ్వు. కాపులాగా ఎప్పుడైనా బిహేవ్ చేస్తావా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? ఊడిగం చేస్తున్నావు నువ్వు. కాపు కులాన్ని నిజంగా తాకట్టు పెట్టింది నువ్వు. తీసుకెళ్ళి అక్కడ ఊడిగం చేస్తూ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత నీకుందా అసలు? పట్టుకొని రెడీ చెప్తారు, స్క్రిప్ట్లు పట్టుకొని. అక్కడ ఏదైనా ఒక పని చేశాడు, ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, లేదంటే ఒక కార్యక్రమం ఏదైనా నిర్వహించాడు అనగానే పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్లు పట్టుకొని వచ్చేస్తారు తాడేపల్లి నుంచి. వీళ్ళందరూ వీళ్ళ సొంత భావంగా ఏదైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడగలిగారా వీళ్ళు? ఏమీ లేదు. భజన బృందం అనమాట ఇదంతా. రేపే మాకు ఏదో చేస్తాడు, రేపు నీ సత్తెనపల్లిలో నీకు అక్కడ టికెట్ ఉంటే అసలు నువ్వు కన్నాగారి మీద గెలుస్తావో లేదో, ఏ రకంగా చిత్తుగా ఓడిపోతావు ముందు అది చూసుకో. పవన్ కళ్యాణ్ గారిని తర్వాత విమర్శిద్దు కానీ. మా నాయకుడు పొత్తులో భాగంగా 24 సీట్లు అనగానే మా నాయకుల్లో లేని అసంతృప్తి, మా నాయకుల్లో లేని అసమ్మతిని లేనిపోంది చూపిస్తూ ఈ వైసీపీలో ఉన్న ఆస్థాన మునమోపులు, వీధి కుక్కలు, వీధి చివరన ఉంటే పందుల్లాగా ఉండేటటువంటి ఈ కొంతమంది, అంటే ఆళ్లే మేధావులు అని చెప్పుకుంటే నేను అన్నట్టు ఆ మునమోపులంతా వచ్చి మా నాయకుడి మీద పడి ఏడుస్తున్నారు. అరే మున్నబోయే ముందు మీ నాయకుల దగ్గర కూర్చొని ఏడ్చుకోండి. మీ మునమోపు ఏడుపంతా మా దగ్గర ఎందుకు? ఈరోజు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మా మీద జాలి చూపిస్తున్నాడంట. నిజంగా సజ్జల సకల శాఖ మంత్రి నీకొక్కటే సూటిగా నువ్వు జాలి చూపించాల్సిన అవసరంలా. అది మీ నాయకుడి భాషలో మేము చెప్పం, మీ కొడాలి నాని భాషలో కూడా మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు. మీరు మగాళ్ళైతే నువ్వు గాని మీ నాయకుడు గాని, నువ్వు మాట్లాడే కాబట్టి నిన్నంటున్నా, నువ్వు మగాడు అయితే మా నాయకుడు ఎక్కడో చెప్పలేదు, ఇంకా చెప్పుకోలేకున్నాడు అన్నాడు కదా. ఓకే, ఈ రోజు కాకుంటే రేపు మా నాయకుడి స్థానం
రివీల్ అవుతుంది కదా. నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా, నీకు చీము రక్తం ఉంటే వచ్చి మా నాయకుడి మీద నిలబడు, లేదా మీ అధినాయకుడిని నిలబడమని చెప్పు. అప్పుడు మాట్లాడదాం నీ జాలి ఏదన్నా ఉంటే. ముందు నీ పార్టీలో అన్ని 5 లిస్టులు 6 లిస్టులను కూడా ప్రకటించిందే 60 సీట్లే. మిగతా 110 సీట్ల కథ చూసుకోండి. ఇక్కడికి ఎందుకు వచ్చి పిసుక్కోవడం. తర్వాత ఆమె రోజా, ఈమె ఈ వైసీపీ ఆస్థాన నర్తకి. ఈమె నందో లేదంటే నంది ముందున్న పందో అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈమెకు ఒక మంత్రి పదవి ఇస్తే రోజు మార్చి రాజు ఒక 10 మందిని వేసుకుని ఒక్కొక్క వ్యక్తికి 30 నుంచి 50,000 లక్ష రూపాయలు వసూలు చేస్తూ దర్శనాలు చేపిస్తూ సిగ్గు శరం లేకుండా, అది వెర్బల్ డయేరియా అంటారు. అంటే నోటి విరేచనాలు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈమె ఒక మంత్రి. ముందు నీ కథ చూసుకోమా. నగిరిలో నీ పార్టీ వాళ్లే నీకు బొంద పెట్టేటట్టున్నారు. ఈమె మగ రూపంలో ఉన్న ఆడరాయుడో, ఆడ రూపంలో ఉన్న మొగరాయుడో తెలియక, లేదా స్పీడ్ బ్రేకర్ల కాడ తప్పట్లు కొట్టామో, బాగా తప్పట్లు కొడుతుంది అని చెప్పి ఏమన్నా సీట్ ఇచ్చారో తెలియదు. ఈమె ఎగిరెగిరి పడుతుంది. రోజమ్మ గారు ఎగిరెగిరి పడినా, ఎగిరెగిరి దంచినా, ఎగరకుండా దంచినా అదే కూలి. త్వరలో నగిరి ప్రజలు నిన్ను ఏ విధంగా దంచుతారో వెయిట్ చేసి చూడు. ఈ మాట్లాడుతుంది. సంకల గురించి మాట్లాడింది. బీజేపీ సంకలో ఉంటాడు, కొద్దిసేపు కాంగ్రెస్ సంకలో ఉంటారు అని. మా నాయకుడు ప్రపంచంలో ఎవరూ లేరు అని రాజశేఖర రెడ్డి సంక నాకింది ఎవరమ్మా? నువ్వు కాదా? ఇటువంటి నాయకుడే లేదని, తర్వాత ఆ సంకలో ఉప్పు అయిపోయిందని మళ్లీ వచ్చి చంద్రబాబు నాయుడు అంత నాయకుడు లేడు అని చెప్పి ఆయన సంక నాకింది ఎవరమ్మా? నువ్వు కాదా? ఈ 2 సంకలు అయిపోయినాక మళ్లీ ఈ ఉప్పు ఫ్యాక్టరీనే పెట్టినాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక నాకుతా ఉండేది ఎవరమ్మా? రోజమ్మ నువ్వు కాదా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మీకేంటి పవర్ లేని కళ్యాణం, ఇంకో కళ్యాణం నేను అడగలేను కదా. అయ్యన్ని పాత్రుడు లాగా అంటే మాకు కొంచెం మా నాయకుడు ఒక లైన్ గీసున్నాడు. పవర్ ఉండదో లేదో అని తెలిసేది ఒకసారి కలిస్తే కదా రోజమ్మ అన్నాడు కదా అయ్యన్న పాత్రుడు. అట్లా నీ పవర్ టెస్టింగ్ కు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడుకో. నువ్వు ఒక ఆడదానిగా మెలిగితే మేము కూడా సభ్యత సంస్కారంతో సలహా ఇస్తాం. ముందు నీకు దమ్ముంటే నువ్వు నగిరిలో గెలిచి చూపించు. నీ పార్టీ వాళ్లే నీకు డిపాజిట్ లేకుండా ఓడించాలని ఉన్నారు. మీరిద్దరే కాదు, వైసీపీ నుంచి ఏ ఒక్కరు మాట్లాడినా చొమ్మెత్తుకుని మీరు గడుక్కోండి. మాది గడగడానికి రావద్దండి. కడిగితే ముందు మేము మీ ముఖాన జల్లి మాట్లాడవలసి వస్తుంది. మేమైతే జనసేన కార్యకర్త నుంచి నాయకుడి వరకు మేము 100% మా నాయకుడి నిర్ణయాన్ని సదా సర్వదా మనసా వాచ ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. మా నాయకుడి నిర్ణయమే మాకు శిరోధార్యం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.